సెంటర్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తన జీవిత చరమాంకం వరకు ఒక ప్రక్క నాస్తిక సిద్ధాంత ప్రచారానికి, మరో ప్రక్క గ్రామీణాభివృద్ధికి, స్త్రీల అభ్యున్నతికి, బడుగు వర్గాల భవితవ్యానికి ఎంతగానో కృషి చేసిన మహనీయురాలు శ్రీమతి సరస్వతి గోరా. శ్రీమతి సరస్వతి గోరా గారి 113వ జయంతి సందర్భంగా ఆమె ఆశయాలు, ఆకాంక్షల గురించి చిన్న శీర్షిక. స్వాతంత్ర సమర యోధురాలు, మహిళాభ్యుదయానికై, సమాజ పరివర్తనకై అనవతరం కృషి సల్పిన మేటి సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని, అసమానతలను తొలగించి నవ సమాజ నిర్మాణానికే కృషి చేసిన గోరా దంపతులు ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్ర వ్యవస్థాపకులు. సరస్వతి గోరా విశిష్ట వ్యక్తిత్వం, కర్తవ్య పరాయణత్వం, నిరాడంబరత, దృఢ సంకల్పం, సహజ సౌమ్యత అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. అస్పృశ్యత నిర్మూలన, కులమత భేదభావాలను అంతమొందించడానికి, స్త్రీ సమానత్వానికి, రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో మార్పుకు శ్రీమతి సరస్వతి గోరా తన జీవితాన్ని అంకితం చేశారు. మాటల కంటే చేతలకి ప్రాధాన్యతనిచ్చి, మాటకి చేతకి వారధిగా నిలిచి, తాను నమ్మిన సిద్ధాంతాలను, ఆశయాలను, ఆకాంక్షలను ఆచరణాత్మకంగా ప్రగతిశీల దృక్పథంతో నడిపించిన శ్రీమతి సరస్వతి గోరా 1912 సెప్టెంబర్ 28న విజయనగరంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆనాటి సామాజిక అలవాట్ల ప్రకారం 10వ ఏటనే ఆమె వివాహం గోరా గోపరాజు రామచంద్రరావుతో 1922లో జరిగింది. 1922 నుండి వారిరువురు జీవితాంతం సమిష్టిగా కలిసిమెలిసి ఎన్నో సాంఘిక, విప్లవాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. గోరా కోయంబత్తూర్, మధుర, కొలంబోలలో లెక్చరర్గా పనిచేసి తరువాత తాను చదువుకున్న కాకినాడ పిఆర్ కాలేజీకి వచ్చి బోటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారు. కాకినాడలో 6 సంవత్సరాలు, బందర్లో 6 సంవత్సరాలు, అంతకు ముందు మధురై, కోయంబత్తూరు, సిలోన్లోనూ మొత్తం 15 సంవత్సరాలు వివిధ కాలేజీలలో ఆయన ఉద్యోగం చేశారు. సత్యాన్వేషణ, యథార్థ దృష్టి, శాస్త్రీయ దృక్పథం కలిగిన గోరా సరస్వతి గోరా మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడానికి, సాంప్రదాయబద్ధమైన జీవితానికి భిన్నంగా ఆలోచించి ఆచరణలో మార్పుకు పూనుకున్నారు. తమిళనాడులోనూ, శ్రీలంకలోనూ పనిచేయడం, వివిధ మతాచారాల కలవారితో కలిసి జీవించడం వలన వారి విశాల భావాలు మరింత బలపడ్డాయి. గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూసినట్లయితే గ్రహణం మరి పుట్టబోయే బిడ్డకు వస్తుందనే నమ్మకం కేవలం ఒక మూఢనమ్మకమని ఆమె తొలిసారి గర్భవతి అయినప్పుడే నిరూపించారు. ఆనాటి సంఘ సంస్కరణోద్యమ ప్రభావం, వీరేశలింగం పంతులు నిర్వహించిన వితంతు పునర్వివాహాలు, రఘుపతి వెంకటరత్నం నాయుడు సంఘ సంస్కరణ కార్యక్రమాలు ఆమెను ప్రభావితం చేశాయి. మహాత్మా గాంధీ నాయకత్వాన కొనసాగిన జాతీయోద్యమం ఆమె దృక్పథంలో, ఆచరణలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, అట్టి వివాహాలు చేసుకున్న వారిని అభినందించడం, మత కట్టుబాట్లను, సాంఘిక ఆచారాలను అధిగమించి విశాల దృక్పథంతో పనిచేయడం గోరా దంపతులు ప్రారంభించారు. దైవం మానవ కల్పితమని గోరా ఒక వ్యాసం వ్రాయడంతో ఆగ్రహించిన కాకినాడ కాలేజీ అధికారులు ఆయనను కాలేజీ నుంచి తొలగించారు. తాము నమ్మిన సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసం కలిగిన గోరా దంపతులు రాజీ లేని జీవితాన్ని జీవించారు, కానీ ఉద్యోగాన్ని వదిలివేయడంలో రాజీ పడలేదు. 1934 నుంచి 1939 వరకు బందరు కాలేజీలో పనిచేశారు. అక్కడ నాస్తిక ప్రచారంలో విస్తృతంగా కృషి చేశారు. నాస్తికులు అన్న కారణంగా గోరాను మరలా కాలేజీ నుంచి తొలగించారు.
విద్యార్థుల ఒత్తిడి వలన గోరాను తిరిగి ఉద్యోగంలో తీసుకున్నప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాలు ఉద్యోగం కంటే ముఖ్యమని గోరా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయంలో సరస్వతి గోరా పూర్తి అంగీకారాన్ని మద్దతును ఇచ్చారు. ఏ నిర్ణయం చేసినా సమిష్టిగా ఆలోచించి చేయడం గోరా దంపతుల ప్రత్యేకత. 1940లో కృష్ణా జిల్లాలోని ముదునూరు గ్రామంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి సాంఘిక రాజకీయ కార్యక్రమాలకు ప్రయోగశాలగా దాన్ని తీర్చిదిద్దారు. మూఢనమ్మకాలను తొలగించడానికి సరస్వతి గోరా 1940లోనే నిప్పులపై నడిచారు. ఆమె వెంట ఎంతోమంది స్త్రీలు కూడా నిప్పులపై నడిచి అందులో మహత్యం ఏమీ లేదని నిరూపించారు. వారిలో చైతన్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. దేవదాసి ఆచారాలను అంతమొందించడానికి వారికి వివాహాలు నిర్వహించారు. అలాంటి ఆదర్శ వివాహాలు ఎన్నో వ్యతిరేకతలను, సంచలనాన్ని కలుగచేశాయి. ముదునూరులో జరిగిన అటువంటి వివాహానికి కవిరాజు త్రిపురనేని రామస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కుల నిర్మూలనకి సమిష్టి భోజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయంలో ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనా ధైర్యంగా పోరాడారు. కుల నిర్మూలనకై వారు చేసిన కృషి సాంఘిక బహిష్కరణకు దారితీసినా ఎంతమాత్రమూ లెక్క చేయలేదు. సంఘ సంస్కరణకు స్త్రీలు ఆయువు పట్టు. అందుచేత స్త్రీ దృక్పథంలో మార్పు తీసుకురావడానికి, వారికి నచ్చజెప్పడానికి సరస్వతి గోరా కౌన్సిలింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. జాతీయోద్యమం పట్ల అంకిత భావంతో సరస్వతి గోరా క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. స్త్రీలనందరినీ సమీకరించి స్వాతంత్ర ఉద్యమానికి సహాయ సహకారాలు అందజేశారు. అంతేకాక ఎంతోమంది స్త్రీలకు నాయకత్వం వహించి సత్యాగ్రహాలు చేసి జైలుకు వెళ్లారు. సరస్వతి గోరా నాయకత్వాన మహిళా సత్యాగ్రహ దళం విజయవాడలో అరెస్ట్ చేయబడింది. తన 2 సంవత్సరాల కొడుకు నియంతను తీసుకుని సరస్వతి గోరా జైలుకు వెళ్లారు. అస్పృశ్యత నిర్మూలనకు నాస్తిక కేంద్రం కొనసాగిస్తున్న కృషి మహాత్మా గాంధీని సైతం ఎంతగానో ఆకర్షించింది. మహాత్మా గాంధీ ఆహ్వానంపై గోరా సరస్వతి గోరా పలు సహచరులతో కలిసి సేవాగ్రామ్ ఆశ్రమం వెళ్ళి అక్కడ 2 వారాలు ఉన్నారు. తాము ఆచరించడమే కాక కుల నిర్మూలనకు వందలాది వివాహాలు నిర్వహించిన వారి విశిష్ట కృషిని గాంధీజీ గుర్తించారు. కుల నిర్మూలనను గోరా దంపతులు జాతీయ స్థాయి ఉద్యమంగా రూపొందించారు. హరిజనేతర వివాహాలు, హిందూ క్రైస్తవ వివాహాలు, క్రైస్తవ ముస్లిం వివాహాలు, ఎన్నో వ్యతిరేకతల మధ్య వందలాది వివాహాలను గోరా దంపతులు నాస్తిక కేంద్రం ఆధ్వర్యాన నిర్వహించడం జరిగింది. హరిజనేతర వివాహాలు ఎంత కష్టమో హరిజనులలో 2 తెగల మధ్య వివాహాలు అంతే కష్టం. అయినప్పటికీ సరస్వతి గోరా ఆధ్వర్యంలో అలాంటి వివాహాలు కూడా జరిగాయి. వివాహాలు నిర్వహించినప్పుడు సరస్వతి గోరా సెక్యులర్ వివాహ పద్ధతి అయిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వివాహాలు జరిపించారు. స్త్రీకి ఆభూషణం నగలు కాదు, ధైర్యం, సాహసం, విద్య ఆమె ఆభూషణాలని ఆమె పదే పదే పేర్కొన్నారు. నాస్తిక కేంద్రంలో నిర్వహింపబడుతున్న గోరా అభయ నివాస్ సమస్యల్లో చిక్కుకున్న స్త్రీలకు చేయూతనిచ్చి తోడ్పడింది. మన దేశ భవిష్యత్ అంతా పిల్లల పెంపకంపై ఆధారపడి ఉన్నదని, దానికై పిల్లలను చిన్నతనం నుండి సక్రమంగా సరియైన విలువల్లో శ్రమశక్తికి విలువనిస్తూ కష్టపడి పైకి రావడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ విశాల వాతావరణంలో సెక్యులర్ దృక్పథంలో పెంచినట్లయితే ఆ పిల్లలు దేశానికి వెన్నెముక అవుతారు. పిల్లల పెంపకంపై వారిలో సక్రమ విలువల భావబీజాలు పెంపొందించడానికి తల్లిదండ్రులిద్దరూ సమిష్టిగా కృషి చేయాలని సరస్వతి గోరా భావించారు. ఈనాడు మారిన సమాజానికి, మారని సామాజిక విలువలకు మధ్య సంఘర్షణ జరుగుతున్నది.
తమ అవసరం కొద్దీ కొన్ని రంగాలలో మార్పుకు అంగీకరించి మరికొన్ని రంగాలలో పాత విలువలను అనుసరించాలని కొందరు ప్రయత్నిస్తారు. ఇటువంటి పాత క్రొత్తల మధ్య సంఘర్షణ నిత్యం జరుగుతోంది. పాత వ్యవస్థలు మారి సమానత్వం, స్వేచ్ఛ, మానవత్వం ప్రాతిపదికన నూతన విలువలు సమాజంలో చోటు చేసుకున్నప్పుడే కుటుంబ జీవితం, సామాజిక వాతావరణం సామరస్యపూరితంగా ఉంటాయని ఆమె ఆదర్శం. స్వాతంత్రానంతర కాంగ్రెస్ ఉద్యమ స్థాయి నుండి దిగజారి పార్టీ స్థాయిలోకి రాగానే గోరా, సరస్వతి గోరా కాంగ్రెస్ను వదిలి పార్టీ రహితంగా తమ కార్యక్రమాలు కొనసాగించారు. ఒక ప్రక్క హరిజన గిరిజన అభ్యుదయానికై, వెనుకబడిన ప్రజల అభ్యున్నతికై కృషి చేస్తూ కులాంతర మతాంతర వివాహాలు చేస్తూ సెక్యులర్ దృక్పథంతో, పార్టీ రహిత దృష్టితో నాస్తిక భావాలను వ్యాప్తి చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపట్టారు. ప్రజా ప్రాతినిధ్యం అంటే కోటి ప్రాణాలతో వ్యవహరించడమని, ప్రజా ప్రతినిధులైన శాసనసభ్యులు, మంత్రులు ప్రజలకి సన్నిహితంగా ఉండాలని కోరుతూ నిరాడంబరతను వారు అనుసరించి ఇతరులకు అనుసరించేలా చేశారు. ఆర్థిక సమతా ఉద్యమాన్ని ప్రారంభించారు. మంత్రుల ఆడంబరాలు తగ్గాలని ముఖ్యమంత్రి పెద్ద భవంతులు వదిలి చిన్న ఇళ్లలోకి మారి అందరికీ ఆదర్శం కావాలని హైదరాబాద్లో ముఖ్యమంత్రుల నివాసం ముందు గోరా దంపతులు సత్యాగ్రహాలు నిర్వహించి అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాలలో వారు పాదయాత్రలు నిర్వహించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు గాను ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను, ఇతర సదుపాయాలను వారు తీసుకోలేదు. తాము స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళింది పెన్షన్ కోసం కాదని, ప్రజలందరి సౌకర్యం కోసమని, దానికై ప్రభుత్వము కృషి చేయాలని సరస్వతి గోరా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ను ఎప్పుడూ తీసుకొనలేదు. వ్యక్తిగత ఆస్తి ఏమీ లేకున్నా పూర్తిగా ప్రజా సహకారంపైనే ఆధారపడి గోరా దంపతులు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం వెనుక అపార విశ్వాసం దాగి ఉంది. ప్రజా సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నంతకాలం ప్రజలు తమకి సహాయం అందజేస్తారని సరస్వతి గోరా ప్రగాఢ విశ్వాసం. ఆమె అతి నిరాడంబర జీవితం గడుపుతూ ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. గోరా, సరస్వతి గోరా నిర్వహించిన ఉద్యమాలు ప్రజలలో నైతిక శక్తిని, జనచైతన్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవి. గోరా, సరస్వతి గోరా ఇద్దరూ స్వార్థపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమాలు అనేకం. గోరా మరణానంతరం సరస్వతి గోరా నాయకత్వంలో నాస్తిక కేంద్రం వివిధ స్థాయిలలో, వివిధ రంగాలలో కార్యక్రమాలు చేపట్టి సమాజ పరివర్తన రంగంలో తన కార్యక్రమాలను కొనసాగించింది. నాస్తిక మహాసభలను నిర్వహించింది. దేశ విదేశాల నుండి ఈ ప్రపంచ నాస్తిక మహాసభలకు అనేకులు వచ్చి విశిష్టంగా పాల్గొనడం జరిగింది. 1990 ఫిబ్రవరిలో నాస్తిక కేంద్రం స్వర్ణోత్సవాలు విజయవాడలో ఎంతో చక్కగా నిర్వహించారు సరస్వతి గోరా. నాస్తిక కేంద్రం సమగ్ర దృక్పథంతో సమాజ పరివర్తనకై ప్రజలలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవన విధానంగా పెంపొందించడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఈ కృషికి గుర్తింపుగా అంతర్జాతీయ హ్యూమనిస్ట్ అవార్డును నాస్తిక కేంద్రానికి అంతర్జాతీయ మానవతావాదుల సంఘం నార్వే రాజధాని అస్లోలో జరిగిన మహాసభలో 1986లో ఇవ్వడం జరిగింది. గోరా దంపతులు నాస్తికత్వాన్ని ఒక నిర్మాణాత్మక జీవిత విధానంగా, మతానంతర సమాజం వైపు పురోగమించే మార్గంగా రూపొందించారు. ఆమె జీవితాంతం పాత ఆచారాలను, మూఢనమ్మకాలను తొలగించడానికై మత ఆచారాల చిహ్నమైన నగలను, మంగళసూత్రాన్ని, బొట్టు, గాజులను తీసివేయడమే కాక మొత్తం కుటుంబాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు. జై ఇన్సాన్ నినాదంతో ముందుకు కదులుతూ గోరా దంపతులు
ఎందరినో చైతన్యవంతులను చేస్తూ అనవతరం చేసిన కృషి వారిని మరణానంతరం కూడా అమరులను చేసింది. ఈరోజు మనం ప్రముఖ సాంఘిక సంస్కరణోద్యమురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, నాస్తిక కేంద్ర వ్యవస్థాపకురాలు శ్రీమతి సరస్వతి గౌర గారి ఆశయాలను, ఆకాంక్షలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.